కృష్ణా జలాలపై తెలంగాణకు బీఆర్ఎస్ మరణ శాసనం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చకు సిద్ధమన్న సీఎం రేవంత్. జర్నలిస్టుల ముసుగులో హద్దులు మీరితే ఉపేక్షించేది లేదు. చట్టాన్ని సవరించైనా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్. కృష్ణా జలాల్లో అన్యాయానికి కాంగ్రెసే కారణమన్న హరీష్. కేసీఆర్ పై వ్యాఖ్యలకు నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ జగన్నాటకం ఆడుతున్నాయన్న బండి. గ్యారంటీలపై ప్రభుత్వం చర్చకు రావాలని సవాల్. మహిళా లోకానికి బేగంపేట రైల్వే స్టేషన్ అంకితం. అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజాసేవకే అంకితం. సుపరిపాలన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్న చంద్రబాబు. అనంతపురంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. నిర్వాసితులు అడ్డుకునేందుకు యత్నించడంతో హైటెన్షన్. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. కొత్తగూడెం ఐజీ ఎదుట 64 మంది లొంగుబాటు. టీఆర్ఏలో కస్టడీలో చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారన్న రన్యారావు. పంజాబ్ ఖండ్యాల ఆలయంపై గ్రెనేడ్ దాడి. శాంతి భద్రతలను దెబ్బతీసే కుట్రేనన్న సీఎం. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న జనం.